గరికపాటి గారు చేసిన వాక్యాలపైన మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు సార్? అదే మిడ్ డే మీల్స్ మీద ఆయన మాట్లాడారు కదా. అంటే ఆయన విద్య గురించి, పిల్లల గురించి మాట్లాడారు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్ విద్య యశస్సు భోగకరి గురుండు విద్య విదేశ బంధుడ విద్య నుపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్తుడే అని భర్తృహరి ఎప్పుడో రాశాడు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గరికపాటి నరసింహారావు గారు మాట్లాడింది మిడ్ డే మీల్స్ గురించి మాట్లాడారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో అంటే చాలా మంది వారం రోజులు చూస్తున్నాను, దీంట్లో జర్నలిస్టులు స్పందించారు, రాజకీయ ప్రముఖులు స్పందించారు, రాజకీయ విశ్లేషకులు స్పందించారు, సామాజికవేత్తలు కూడా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మనం గరికపాటి నరసింహారావు గారి గురించి తెలుసుకోవాల్సిందంటే అందరికీ సుపరిచితులు వారు. అంటే ఆధ్యాత్మికవేత్తల వల్ల ఎంత ప్రయోజనం ఉందో లేదో తెలియదు, కానీ ఆయనలో అంటే మన మాటల్లో ఆయన ఒక సామాజికవేత్త కనపడతారు మనకి ఖచ్చితంగా. అంటే ఆయన మనుషుల గురించి, మానవ విలువల గురించి, బంధాల గురించి, బంధుత్వాల గురించి, మానవ విలువల పోకడ గురించి ఎన్నో ఆయన ప్రవచనాల వల్ల దేశ విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది మా పిల్లల్ని కలిసాము, మా తల్లిదండ్రుల విలువ మేము తెలుసుకున్నాము, ఆయన వల్ల కుటుంబాలు భార్యాభర్తలు కలిసి వాళ్ళు చాలా మంది కలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నామని కోకొల్లలు ఉన్నాయి. అంటే ఆయన చేసిన ఈ చాలా ప్రవచనాలు అంత ప్రభావం చూపాయి మన మీద. అంటే దేశంలో, ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడు ఉన్నా కానీ చాలా మంది వాళ్ళు కూడా అంటే గరికపాటి ప్రవచనాలు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇవాళ మాట్లాడింది నోరు జారి మాట్లాడారు, లేకపోతే ఆయన ఇలా మాట్లాడారు అందరని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన మాట్లాడింది ఏంటంటే నాణ్యమైన విద్యను అందించండి, మిడ్ డే మీల్స్ ని హైలైట్ చేయొద్దు, భోజనాన్ని హైలైట్ చేసి విద్యను తగ్గించొద్దు, విద్యనే ప్రమాణం కాదు. అంటే ముఖ్యంగా గుడ్డు పెట్టామా లేదా అని పెడితే ఏంటంటే ఇప్పుడు ఆయన పెడితే పెట్టండి లేకపోతే మానేయండి అని అన్నారు. అంటే దాన్ని హైలైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అట్లనే అనిపిస్తుంది. ఆయన ఇంకోటి ఏంటంటే బిల్లి పడ్డది, ఎలుక పడ్డది అన్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు మన జీతం సరిగ్గా రాకపోతే మనకి దాని మీద మనకి డెడికేషన్ ఉండదు ఖచ్చితంగా. అదే రకంగా ఏంటంటే ప్రభుత్వాలు ఇచ్చి బిల్లులు చెల్లించకపోతే కూడా వాళ్ళకి వృత్తి పట్ల నిర్లక్ష్యం వస్తుంది. దానివల్ల ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి ఖచ్చితంగా. జరగడం వల్ల ఆయన ఏం మాట్లాడారంటే దాన్ని మాత్రం హైలైట్ చేయకండి, మీరు నాణ్యమైన విద్యను అందిస్తారని మీరు అదొక్కటి మాత్రం గట్టిగా చెప్పండి, కానీ వీటిని మాత్రం హైలైట్ చేయొద్దు అనేది మాట్లాడారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ జర్నలిస్టులు కానీ చాలా మంది రాజకీయ విశ్లేషకులు కానీ సోకాల్డ్ మాట్లాడుతున్నారు కదా. ఇవాళ మీరు మాట్లాడుతున్నప్పుడు నిజంగా గరికపాటి గారు మా పిల్లల దగ్గర కూడు లాగుతో అన్నారు. నిజంగా పిల్లల దగ్గర కూడు లాగింది గరికపాటి గారు కాదు, ప్రభుత్వాలు, పాలకులు, దోపిడీదారులు, ఈ వ్యవస్థ. ఇంతమంది మాట్లాడారు కదా, మరి రాజకీయ నాయకుల మీద మీరు వీడియోలు మాట్లాడండి, ప్రభుత్వాల మీద ముఖ్యమంత్రులు ప్రశ్నించండి, విద్యాశాఖ మంత్రులు ప్రశ్నించండి. ఇవాళ ఎంతమంది అండి గవర్నమెంట్ స్కూల్స్లోకి అంటే పంపించే వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కూడా ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తున్నారు. ఒక మిడ్ డే మీల్స్కి ఎంత ఖర్చు అవుతుందండి, ఒక స్టూడెంట్ పెట్టేది ఎంత ఖర్చు అవుతుంది? ఇవాళ ప్రైవేట్ స్కూల్ దోచుకుంటున్నాయి, లక్షల రూపాయలు దోచుకుంటా ఉంటే నాణ్యమైన విద్య అందించడం తెలియదు. కానీ ఒక్క పూట అన్నం పెట్టేసి మేమేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నామని పాలకులు ఇలా ఫీల్ అవుతున్నారు. దాని గురించి మీరు ఎక్కువగా నాణ్యమైన విద్యను అందించని చెప్పారు ఆయన. ఖచ్చితంగా ఆయన చెప్పింది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా వీళ్ళు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వాలు నిలదీయాలి. వాళ్ళు ప్రతి ఒక్కరు మేనిఫెస్టోలో విద్యా వైద్యం ఫ్రీ అంటున్నాడు కదా, మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా, విద్యా వైద్యం ఎవడు ఫ్రీ ఎందుకు ఇవ్వట్లేదు? మరి దాని మీద మాట్లాడండి. దాని మీద ధైర్యం ఉందా? మీకు ఎవరికన్నా మాట్లాడే ధైర్యం ఉందా? ఎవరికీ లేదు. గరికపాటి నరసింహారావు గారు మాట్లాడారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడుతారు. ఖచ్చితంగా ఆయన ఎటువంటి క్షమాపణ చెప్పాల్సిన కూడా అవసరం లేదు. ఆయన చేసింది తప్పే కాదు. ఆయన ఖచ్చితంగా ఏంటంటే ఒక రూట్ కాజ్ లో ఆలోచిస్తే ఈ వ్యవస్థ దుర్మార్గం విద్యలోనే ఉంది. ఈ వ్యవస్థ అంటే ప్రపంచ దేశాల్లో 95% గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే కేవలం భారతదేశంలో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? నాణ్యమైన విద్యను అందించండి అనే దాన్ని మాత్రం ఆయన చెప్పింది మాత్రం అక్షర సత్యం. దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ ఉంటుంది. అంటే ఆయన ఇంత ముందు గతంలో చూసినట్టయితే మోరల్స్, ఎథిక్స్ పైన ఎక్కువగా మాట్లాడారు. అంటే పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, నైతిక విలువల గురించి అంటూ ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడినటువంటి తరుణం అయితే ఇక్కడ ఉంది. బట్ ఆయన స్పెసిఫిక్ గా విద్యను డెవలప్ చేయండి, ఫుడ్ అని కాకుండా విద్యపై దృష్టి పెట్టండి అని చెప్పి ఆ మాటలు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఎవరికి లేదు. బట్ కొంతమంది పొలిటీషియన్స్ దాన్నే టార్గెట్ తీసుకొని దానిపైన స్పెసిఫిక్ గా మాట్లాడుకుని ఆయనను దురుద్దేశంతో మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్ అది అట్లా అనడం కానీ ఆయన అట్లా ట్రోల్ చేయడం కానీ. అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్రవచనాలలో ఎప్పుడు కూడా విమర్శలు ఎప్పుడు లేవు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన చెప్పింది ఒక విమర్శలాగా ఉంది.
కేవలం దాని వల్లే ట్రోల్ చేస్తున్నారు. అంటే ఆయన చెప్పింది సున్నితంగా విమర్శించారు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, అంటే చాలా నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాడు, అరే మనం రూట్ కాజ్ లోకి పోండి, విద్య ఎందుకు దూరం అవుతుంది, ఎందుకు పేదవాడి వాడి యొక్క బ్రతుకుని మీరు అవమానిస్తున్నారు, అన్నం పెడతాను బడికి పంపండి అనే దుర్మార్గం ఎందుకు చేస్తారని ఆయన అట్లా చెప్పలేదు. ఆయన కేవలం ఏంటంటే మీరు యూనిఫామ్స్ ఇవ్వద్దు, అన్నము పెట్టొద్దు, నాణ్యమైన విద్య అందించండి, గుడ్లు లెక్కేసుకోవడం అంటే మిడ్ డే మీల్స్ ని హైలైట్ చేస్తే గుడ్లు లెక్కేసుకోకపోతే వాళ్ళు విద్యను ఎట్లా లెక్కేస్తారు? అంటే మీరు పాఠాలు కరెక్ట్ గా చెప్తున్నారా లేదా, లెసన్స్ ఎంతవరకు అయినాయి, పిల్లలకి ఎంతవరకు అర్థమవుతున్నాయి, అంటే డైలీ అటెండెన్స్ ఎంత ఉంది, వీటన్నిటి మీద సమీక్ష డే బై డే చేస్తుంటే ఏంటంటే విద్య మీద మంచిగా వస్తుంది. కానీ మీరు గుడ్లు ఎన్ని వచ్చినాయి ఇవాళ, పగిలిపోయినాయి ఎన్ని ఉన్నాయి, పిల్లల అటెండెన్స్ ఎంతమంది గుడ్లు పెట్టారు ఇవాళ అనేది మాట్లాడితే నిజంగా వాళ్ళకు కూడా చిన్నతనంగానే ఉంటది కదా. అంటే ఒక ఉపాధ్యాయులు అనే వాళ్ళు పాఠాలు చెప్పాలి కానీ గుడ్లు లెక్కేసుకోవడం ఏంటి? అంటే వీళ్ళు ఏమైనా భిక్ష వేస్తున్నారా ప్రజలకి ఏమైనా భిక్ష వేస్తున్నారా? అంటే పేదలకి మేము అన్నం పెడుతున్నారా బాబు, మీరు బడికి రండి అంటున్నారా? నిజంగా మీరు ఇవాళ మాట్లాడుతున్నారు, సోకాల్డ్ పెద్ద మనుషులు అందరూ మాట్లాడుతున్నారు. మీరు దమ్ముంటే ఖచ్చితంగా మీరు ప్రభుత్వాలు నిలదీయండి, ప్రభుత్వాన్ని అడగండి. ఇవాళ ఎందుకు అంటే ఫుడ్ పెట్టడం తప్పేమీ కాదు, కానీ ఇవాళ భారతదేశంలో పేదరికం ఎందుకుంది, ఎందుకు కొనసాగుతుంది, ఎందుకు రోజు రోజుకి హీన స్థితికి వెళ్ళిపోతున్నాము అనే దాని గురించి ప్రతి రూట్ కాజ్ లో ఆలోచించాలి కదా. దాని సంస్కరణ గురించి ఆలోచించాలి కానీ లేని వాళ్ళకు పెడుతున్నాము గుడ్డు, ఆయన నోటికాడ గుడ్డు లాగుతున్నారని గుడ్డు లాగింది గరికపాటి గారు కాదు, పాలకులు గుడ్డు లాగేసేది ప్రభుత్వాలు, వ్యవస్థ. విద్యా వైద్యం అని అంటున్నారు కదా, ప్రతిసారి వస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మాట మీద నిలబడుతున్నారా? అరే మేనిఫెస్టోలో పెట్టారు కదరా మీరు విద్యా వైద్యం ఫ్రీ అని, ఎవరైనా అడుగుతున్నాడా? పాలకులు ఎవరైనా విమర్శిస్తున్నారా? గట్టిగా ఎవరైనా అడుగుతున్నారు? ఎవరు అడగరు. ఎందుకంటే మానవ వ్యవస్థ కంటే సమాజ వ్యవస్థ కంటే ఇక్కడ రాజ్య వ్యవస్థ చాలా బలమైనది. అడిగిన వాడి మీద కేసులు పెడతారు, అక్రమంగా లోపలేస్తారు, వాళ్ళని ఎదిరిస్తే ఎవరు ఊరుకోరు. అంటే ఒక ధిక్కార శక్తుల్ని ఇక్కడ బ్రతకనివ్వరు. ఖచ్చితంగా తెలిసి గరికపాటి నరసింహారావు గారు అంటే పెద్ద ఆయన కాబట్టి ఆయన ఏమి చెప్పలేరు కాబట్టి, ఆయన ఏమి అనలేరు కాబట్టి ఆయన మీద నిజంగా పూర్తి వీడియో మాత్రం ఖచ్చితంగా అది ఆయన విసుగుతో చెప్పారు, వ్యవస్థ మీద విసుగుపోయి మాట్లాడినట్టు అనిపించింది. కానీ పిల్లల మీదో లేకపోతే ఆయనకి పిల్లల మీద కక్ష ఎందుకు ఉంటుందండి? ఒకటి మనం మాట్లాడితే అంత గొప్ప అంటే ప్రపంచ దేశాలు మొత్తం మారిపోయి విలువల గురించి మేము ప్రపంచ దేశాలు మొత్తం ఇవాళ పిల్లలు కూడా అమెరికాలో ఉండేవాళ్ళు మా అమ్మ నాన్న గొప్పతనం తెలుసుకొని ఇవాళ మా బంధుత్వాల విలువ తెలుసుకొని మారినమని అంత గొప్ప ప్రవచనాలు చేసిన మరి గరికపాటి నరసింహారావు గారు ఇలాంటి తప్పు మాట్లాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా అంటే అంత మేధాశక్తి ఉంటుంది. అంటే ఇవాళ కొత్తగా మీడియా ముందు మాట్లాడాడు ఆయన, ఏమన్నా కొన్ని సంవత్సరాలుగా ఆయనకి మనకు ఎదుగుదురు. అంటే మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అనేది రెగ్యులర్ గా మీడియా ఉండే వాళ్ళకు అటెన్షన్ ఉంటుంది. కానీ అది కూడా లేకుండా మాట్లాడారంటే దాని అర్థం ఏంటి? నేను మాట్లాడింది తప్పు కాదు, ఆయన అంతరాత్మకు కూడా తెలుసు. అందుకని ఆయన బలంగా చెప్పారు. చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా, ట్రోల్ చేసిన వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. నిజంగా మీ పిల్లల మీద అంటే పిల్లలకి పెట్టే ఫుడ్ మీద మీకు అంత ప్రేమ ఉంటే, నిజంగా మీకు అంత జాలి ఉంటే, మీకంత దయ ఉంటే, వ్యవస్థ దోచుకుంటుంది వాళ్ళ మీద వీడియోలు పెట్టండి, వాళ్ళని అడగండి ఎందుకురా ఈ దుర్మార్గం, ప్రపంచ దేశాల్లో లేని దుర్మార్గం భారతదేశంలో తెలుగు ప్రజలకే ఈ నీచమైన స్థితి ఎందుకు వచ్చింది? ఇంకా గవర్నమెంట్ అన్నం పెడితే అన్నం కోసం బడికి పంపాల్సిన రోజులు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ఉన్నామని మీరు అడగండి. మీరు క్వశ్చన్ అడగండి. ఆయన ఒక్కరిని మాట్లాడి ఇప్పుడు వందల వేల వీడియోలు ఆయన మాట్లాడుతున్నారు. ఒక్క మాట అయినా ఆయన మాట్లాడారా? ఒక్క మాట అయినా ఎవరైనా ఆయన ఒక్క మాట మాట్లాడారా? ఎందుకు నా గురించి ఇట్లా మాట్లాడుతున్నారని ఒక్క మాట అయినా స్పందించారా? ఆయన అంతరాత్మకు తెలుసు, మన అంతరాత్మకు కూడా తెలుసు. చాలా మంది నేను వీడియోలో కొన్ని కామెంట్స్ చూశాను, పాజిటివ్ గా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. చాలా కరెక్ట్ మాట్లాడారు గరికపాటి గారు అనేది. అదేంటంటే బయటకు వచ్చి చాలా మంది చెప్పలేవచ్చు. నిజంగా ఏంటంటే ప్రభుత్వాలని ఖండించడం అనేది ఎక్కడో అక్కడ మొదలవ్వాలి. ఇప్పుడు గరికపాటి గారి మీద ఎత్తిన నోళ్లు ఖచ్చితంగా మీ ప్రజానాయకుల మీద ఎత్తండి, వ్యవస్థల మీద ఎత్తండి, ప్రభుత్వాల మీద ఎత్తండి, ప్రభుత్వాలు నిలదీయండి కదా. మన రైట్, మన హక్కు మనం కాపాడుకోవడంలో తప్పేముంది? విద్యా వైద్యం అనేది మన యొక్క ప్రామాణికమైన హక్కు కదా. ప్రతి ఒక్కళ్ళు దాన్ని బేస్ చేసుకునే రాజకీయాలు చేస్తున్నారు కదా. ఎందుకు అడగలేకపోతున్నాం? మనమేం ఫెసిలిటీస్ అడగట్లేదు, కోట్ల రూపాయల విలువలు అడగట్లేదు, భూములు అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు. అంటే మీ అహంకార పోకడలు వస్తున్నాయి, మీరు యథేచ్ఛగా దోచుకుంటున్నారు, అవినీతి పడుతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ప్రజలు ఎక్కడని మిమ్మల్ని అడుగుతున్నారా? కనీసం విద్యా వైద్యం అడుగుతున్నారు.
పెడుతున్నారు కదా, అది ఈ వ్యవస్థను ఎట్లాగో బాగు చేయలేం, వాళ్ళు వస్తున్నారు వేల కోట్లు సంపాదించుకొని, కనీసం మా బిడ్డకి ఇంత పాఠాలు చెప్పండి, హాస్పిటల్లో ఉన్నప్పుడు చిన్న వైద్యం ఇవ్వండి అని చాలా మంది ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు కదా. దాని గురించి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గరికపాటి నరసింహారావు గారు అయితే నా వరకు అయితే ఆయన ఖచ్చితంగా చాలా చక్కగా మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఆయన పూర్తిగా విశ్లేషించే సమయం లేదు కాబట్టి ఆయన విముఖతతో 2 మాటలు మాట్లాడింది, దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.